యాక్షన్ చేయండి. నా పేరు హరీష్, ఏజ్ 18, ఫోన్ నెంబర్ 9553940465. రే, ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఏ కష్టము పడకుండా ఒకే ఒక కారణంతో మీ నాన్న ఉన్నవాడని ఎవడో ఎమ్మెల్యే ఇచ్చిన రికమెండేషన్ లెక్కతో ఈ ఆడిషన్కి వచ్చేసావు. కానీ నేను మాత్రం అలా కాదురా. ఇన్స్టిట్యూట్ వాళ్ళు టీవీలో ఇచ్చిన యాడ్ చూసి 2 రోజులు రావాలా వద్దా అని ఆలోచించుకొని గోడ బుర్ర బద్దలు కొట్టుకొని అమ్మా నాన్నతో చెప్పాను. అమ్మా నాన్న ఒప్పుకోకపోతే వాళ్ళ కాళ్ళ మీద పడి అమ్మా నేను వెళ్తాను, ఆర్టిస్ట్ అవుతాను, నా మీద నాకు నమ్మకం ఉందని వాళ్ళని ఒప్పించి చివరికి హైదరాబాద్ బయలుదేరాను. హైదరాబాద్ వచ్చాక ఇన్స్టిట్యూట్ లో ఫీజు కట్టాను. వాళ్ళు ఒక హాస్టల్ ఇచ్చారు. హాస్టల్కి వెళ్తే హాస్టల్లో బెడ్ బాగోదురా. మురిగిపోయిన కంపుతో నల్లులతో బాధపడి ఫ్యాన్ తిరగక ఉక్కతో ఉండాను. ఆకలి వేస్తుందని ఆంటీ దగ్గరికి వెళ్ళాను. ఆంటీ ఫుడ్ పెడుతుండ్రా, కనీసం పోగొడం లేదా, తినడానికి ఫుడ్ లేదా. ఆమె పెట్టే ఫుడ్ చాలకపోతే ఆకలి వేస్తుందని బయటికి వెళ్ళి తిందామంటే డబ్బులు లేక ఈ అమీర్పేట రోడ్డులో ఆడిషన్స్ కోసం ఒక్క ఛాన్స్ అంటూ బిచ్చగాక 2-3 నెలలు అంటూ పిచ్చి వల్ల తిరిగారు. అయినా ఛాన్స్ దొరకలేదా. ఎవడో మహానుభావుడు ఆడిషన్స్ ఉన్నాయని వెళ్ళరా నువ్వు సెలెక్ట్ అవుతావని 2 నెలల ముందు చెప్పాడు. చెప్తే నేను ఆడిషన్స్ అంటూ పిచ్చి వాళ్ళ రూమ్ లోను బాత్రూమ్ లోను రోడ్డు మీద ప్రిపేర్ అవుతూ 2 పూటలు పస్తులుంటూ 1 పూట అన్నం తింటూ ఆడిషన్స్ కోసం నానా సంఖ్యలు నాకి నానా కష్టపడుతూ పిచ్చి వాళ్ళు అరుచుకుంటూ డైలాగ్స్ నేర్చుకుంటూ ఆడిషన్స్ కు వచ్చాను. కానీ నువ్వు ఏ కష్టం పడకుండా ఎవడో మీ నాన్న ఉన్నవాడని ఒకే ఒక కారణంతో ఈ లెటర్ తీసుకుని ఎమ్మెల్యే ఇచ్చాడని వచ్చేస్తే నీలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసేస్తే మాలాంటి కడుపు కట్టు ఉన్న పరిస్థితి ఏంట. మాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకా పోతున్నారా. మాలాంటి కష్టాలు ఉన్న వాళ్ళతో తుప్పేసి మీరు వచ్చేస్తే అవ్వదురా. అమూల్ బేబీ, ఇప్పుడు వరకు హరీష్ ని హీరోగా చూసాం, ఇక నుంచి విలన్ గా చూస్తాం. రిపీట్.